హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింగరేణి నుండి వచ్చిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సింగరేణి వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్కి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఏ రోజు అంటే 15th May రోజు నోటిఫికేషన్ అనేది ఇచ్చారనమాట. ఇఫ్ వి గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, ఇందులో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్ ఉన్నాయి, ఇంకా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్ ఉన్నాయి. దీని యొక్క స్కేల్ అనేది, పే స్కేల్ ఎలా ఉంటుంది అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు మనకి. E1 క్యాడర్ పోస్ట్కి 40,000 to 1,40,000 అని, E2కి 50,000 to 1,60,000 అని, ఇలా అన్ని క్యాడర్ యొక్క ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్ యొక్క పే స్కేల్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీంతోపాటు మనకు వచ్చే అదర్ బెనిఫిట్స్ ఏంటి అడిషనల్గా అనేది కూడా వాళ్ళు కింద మెన్షన్ చేయడం జరిగింది. అడిషన్గా బేసిక్ పేతో పాటు, ఇది ఓన్లీ బేసిక్ పే మాత్రమే. సో ఈ బేసిక్ పేతో పాటు ఇంకా అడిషనల్గా మనకి ఏమేమి వస్తున్నాయి అనేది వాళ్ళు ఇక్కడ కింద మెన్షన్ చేశారు. అలవెన్స్ అనేటివి క్వార్టర్లీకి ఒకసారి రివైజ్ చేస్తారని చెప్పారు. పర్క్స్ అండ్ అలవెన్సెస్ అనేటివి 35% ఆఫ్ ద బేసిక్ పే అనేది ఇస్తారు. యాన్యువల్ ఇంక్రిమెంట్ వచ్చేసి 3% అనేది జరుగుతుందంట బేసిక్ పేకి. ఇలా మనకి ఇచ్చారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏమేమి ఇస్తారో కూడా మనకి వాళ్ళు ఇక్కడ కింద మొత్తం మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. సేమ్ అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా పే స్కేల్ అనేది ఎలా ఉంటుంది పర్ మంత్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా A1 అని, ABCD అలా ప్రతి ఒక్క నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి బేసిక్ పే పర్ మంత్ ఎంత ఉంటుంది అనేది వాళ్ళు మనకి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ పర్ డేకి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకంటే ఏదైనా హాలిడే ఉన్న రోజు మీరు వర్క్ చేస్తే మీకు ఇంటూ 3 times కానీ ఇంటూ 5 times అలా మీకు వాళ్ళు ఇస్తారు. ఆఫ్టర్ జాయినింగ్ ఇంటూ ద జాబ్ యూ విల్ గెట్ టు నో ద డీటెయిల్స్ అనమాట. ఇక్కడ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్కి కూడా బేసిక్ పేతో పాటు ఇంకా అడిషనల్గా ఏమేమి వస్తున్నాయి, ఇంకా బెనిఫిట్స్ ఏంటి కూడా వాళ్ళు మొత్తం మెన్షన్ చేయడం జరిగింది. నేను ఇది లింక్ పెడతాను, మీరు డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ గో త్రూ దిస్. ఇఫ్ వి గెట్ ద డీటెయిల్స్, అసలు మనకి ఏమేం పోస్ట్స్ ఉన్నాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటిది, ఏజ్ లిమిట్ ఏంటిది అనేది చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్కి చూస్తే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అనేది ఉంది. మేనేజ్మెంట్ ట్రైనీ, ఇందులో దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే BE కానీ బీటెక్ కానీ లేకపోతే BSc ఇన్ ఇంజనీరింగ్ కానీ చేసి ఉండాలి. ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్, కాకపోతే రెగ్యులర్ అయి ఉండాలి. ఎందులో అంటే ఏ స్ట్రీమ్స్ అంటే ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఈ మూడిట్లలో ఏది చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే మీకు ఈ క్వాలిఫికేషన్లో మినిమం ఆఫ్ ఎంత అంటే 60% మార్క్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోనికి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 years. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ కూడా మనకి ఇచ్చేస్తారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏంటి అనేది, టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, అన్రిజర్వ్డ్ ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి, లోకల్ అంటే ఏంటి అనేది నెక్స్ట్ చెప్తాను. నాన్ లోకల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, లోకల్ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి కూడా వాళ్ళు మనకి మెన్షన్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ దిస్. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, ఇది E2 గ్రేడ్ అన్నమాట. ఇక్కడ మనం ఇందాక పైన చూసాం కదా, ఒక్కొక్క గ్రేడ్కి ఒక్కొక్క పే స్కేల్ ఉంటుందని, సేమ్ ఇవి 2 కూడా E2 గ్రేడ్ అన్నమాట. సో ఈ E2 గ్రేడ్ వాటికి మనకి ఎంత ఉంటుంది పే స్కేల్ అంటే వచ్చేసి మినిమం వచ్చేసి 50,000 to 1,60,000 పే స్కేల్ అని ఉంటుంది. జస్ట్ అది బేసిక్ పే మాత్రమే, యూ హ్యావ్ టు రిమెంబర్ దాట్. నెక్స్ట్ ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్కి వచ్చేసి ఇందులో కూడా BE or బీటెక్ చేసి ఉండాలి. కానీ ఎందులో అంటే స్ట్రీమ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ కానీ కంప్యూటర్ ఇంజనీరింగ్ కానీ లేదా IT లేదంటే MCA చేసినా కూడా యూ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ అనమాట. ఇందులో కూడా మీకు మినిమం వచ్చేసి 60% మార్క్స్ అనేవి ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా 18 years to 30 years. ఇందులో కూడా వేకెన్సీస్ ఏమి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి 2 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్ అన్నమాట. నెక్స్ట్ మనం కిందికి వస్తే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లు ఏంటి అంటే జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, JMET అని అంటాం. ఇది గ్రేడ్ C అన్నమాట. ఇది గ్రేడ్ C క్యాడర్ పోస్ట్, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ ఇది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీర్. మనం డిప్లొమా అనేది చేసి ఉండాలి. ఎందులో అంటే మైనింగ్లో చేసి ఉన్న వాళ్ళు
అప్లై చేయవచ్చు. ఇక్కడ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే మైనింగ్ ఇంజనీరింగ్ చేస్తున్నారో డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోనికి ఉందన్నమాట. కాకపోతే వీళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది 31 ఆగస్టు లోపు వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఓకే, ఈ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని ఆగస్ట్ 31లోగా సబ్మిట్ చేయాలన్నమాట. దీనికి కూడా మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ అన్నమాట. నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ మెకానికల్. ఇందులో ఏంటంటే సేమ్ ఇది కూడా డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, ఇది మెకానికల్ వాళ్ళకన్నమాట. ఇందులో కూడా ఏజ్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ, ఇది ఎలక్ట్రికల్ వాళ్ళకి. ఇందులో ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. మినిమం వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఫిట్టర్ ట్రైనీ, ఇది కేటగిరీ 1 క్యాడర్ పోస్ట్. ఇందులో ఏంటి అంటే ఎస్ఎస్సి ఉండాలి. ఎస్ఎస్సితో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఐటీఐ అయితే ఉంటుందో అది ఉండాలి. ఎందులో అంటే ఫిట్టర్ ట్రేడ్లో ఉండాలన్నమాట. అండ్ దీంతో పాటు హోల్డర్ ఆఫ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్లో మనకి అప్రెంటిస్షిప్ ఇస్తారనమాట నేషనల్ లెవెల్లో. ఆ సర్టిఫికేట్ కూడా మీకు వచ్చి ఉండాలి, అప్పుడు మాత్రమే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మినిమం వచ్చేసి 18 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ ట్రైనీ, ఇందులో కూడా ఎస్ఎస్సితో పాటు ఐటీఐ చేసి ఉండాలి. కానీ ఐటీఐ అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉండాలి. సేమ్ ఇందులో కూడా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉండాలన్నమాట. మీకు మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్. ఇవన్నీ కూడా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇఫ్ వి గెట్ ఇన్ టు డీటెయిల్స్, మనం ఎలా అప్లై చేయాలి, ఏమేమి అప్లికేషన్స్ అప్లోడ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి సిగ్నేచర్ ఇంకా ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే రికార్డ్ చేయండి అన్నిట్లో కూడా. నెక్స్ట్ 1st to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, ఎందుకంటే మీ యొక్క స్టేటస్ లోకల్ ఆర్ నాన్ లోకల్ మీరు దేనికి బిలాంగ్ అవుతారని తెలుస్తుంది అనమాట దాంతోపాటు. నెక్స్ట్ క్యాస్ట్ డీటెయిల్స్ కావాలి. క్యాస్ట్ డీటెయిల్స్తో పాటు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రయర్ 6 months అనేది ఉండాలి. అంటే 15/5/2024 ఏదైతే ఉందో మనకి నోటిఫికేషన్ ఇచ్చిన డేట్ మొన్నటి కన్నా 6 months ముందు ఆ మధ్యలో తీసుకున్న సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వాలిఫికేషన్ అనేది అక్కడ మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ క్యాడర్కి క్వాలిఫికేషన్ మీరు కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఒకవేళ మీకు ఇవ్వలేదు అనుకోండి మీ లాస్ట్ సర్టిఫికేట్లో, అప్పుడు మీరు ఆ ఈక్వాలెంట్ సిజిపిఏని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ లాగా కన్వర్ట్ చేసి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు ఎలా అంటే ఇప్పుడు 60% మినిమం అని చెప్పారు కదా, సో మీకు ఆన్ ఏ గ్రేడ్ ఆఫ్ 10 సిజిపిఏలో 6 వస్తే మీకు 60% అచీవ్ చేసినట్టే. సో అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని యూ హ్యావ్ టు అప్లోడ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకవేళ మీరు గవర్నమెంట్ ఆఫీసెస్లో గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారా అంటే మీరు యూ హ్యావ్ టు సబ్మిట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎప్పుడు అంటే అది ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మీరు దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ అని మీరు ఎందులో అప్లై చేయాలంటే వెబ్సైట్ వచ్చేసి ఇది http ఇది www.scclmines.com. ఇందులో మీరు అప్లై చేయాలి. ఇందులోకి వెళ్ళాక మీరు కెరియర్స్ అనే పేజ్ పైన క్లిక్ చేస్తే యూ విల్ గెట్ ఇన్ టు ద లింక్ అనమాట, మీకు ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ అప్లికేషన్ లింక్స్ అనేవి ఓపెన్ అయ్యాయి, మొన్నటి నుండే ఓపెన్ అయ్యాయి. ఎప్పటి వరకు లాస్ట్ డేట్ అంటే June 4th వరకు. ఎప్పుడంటే June 4th రోజు 5 PM వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. ఈ 1000 రూపీస్లో ఏంటి అంటే 100 రూపీస్ అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 900 వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ. కానీ ఎవరైతే SC ST ఇంకా ఆల్రెడీ సింగరేణిలో
ఎంప్లాయీస్ ఉన్నారో, అంటే సింగరేణిలో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఎగ్జామినేషన్ ఫీ అనేది లేదు. అంటే వాళ్ళకి ఓన్లీ మాత్రం ప్రాసెసింగ్ ఫీ ఉంటుంది. అది జస్ట్ 100 రూపీస్ మాత్రమే వాళ్ళు పే చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అప్లై చేయాలి. ఓకే, ఆన్లైన్ మోడ్లో పే చేయాలి. నెక్స్ట్ ఇఫ్ వీ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ మోర్, వీ హ్యావ్ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఏమేం డాక్యుమెంట్స్ అనేవి మీకు కావాలి అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమి ఉండాలంటే స్టడీ సర్టిఫికేట్స్ కావాలి 1st to 7th క్లాస్ వరకు, ఎందుకంటే లోకల్ స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ ఎస్ఎస్సిది కావాలి, అంటే ఫర్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కోసం. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్స్, అంటే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళు ఏమైతే మెన్షన్ చేశారో దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. నెక్స్ట్ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అవన్నీ కావాలి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఒకవేళ మీరు చేసి ఉంటుంది కావాలి, లేకపోతే అవసరం లేదు, ఇక్కడ ఆప్షనల్ అని మెన్షన్ చేశారు వాళ్ళు. ఐడి ప్రూఫ్ అనేది కావాలి. ఆన్లైన్ అప్లికేషన్లో వాళ్ళు ఏదైతే మెన్షన్ చేసినప్పుడు మీరు ఏదైతే అప్లోడ్ చేశారో అదే ఐడి ప్రూఫ్ మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ గవర్నమెంట్ సర్వీస్లో సర్చ్ చేస్తున్నట్టయితే మీరు నో అబ్జెక్షన్ లెటర్ అనేది తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ డేటా షీట్ పైన మీరు సైన్ చేసినది కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు ప్రొవిజనల్ కానీ ఒరిజినల్ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్వి అవి ఆన్ ఆర్ బిఫోర్ 15/5 లోపే ఉండాలన్నమాట. ఇప్పుడు ఏదైతే మనకి నోటిఫికేషన్ డేట్ మనకి ఈ రోజు నుండి స్టార్ట్ అయింది కాబట్టి, ఈ రోజు వచ్చింది కాబట్టి దీనికంటే ముందే మీకు ఆల్రెడీ సర్టిఫికేట్ అనేది వచ్చి ఉంటే యూ కెన్ అప్లై ఫర్ ద పోస్ట్స్. కాకపోతే ఒక JMET ఏదైతే ఉందో మన మైనింగ్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కదా నేను. ఓన్లీ ఆ పర్టిక్యులర్ పోస్ట్కి మాత్రమే మీరు ఎప్పటి వరకు సబ్మిట్ చేయొచ్చు అంటే August 31 వరకు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్స్ ఏంటి, నాన్ లోకల్ అంటే ఏంటి అంటే, లోకల్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఈ ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే లోకల్ అని అంటాం. అంటే కొమరంభీం ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, జన్గాన్, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ అర్బన్. ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే మెన్షన్ చేశారో ఇక్కడ ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ పీపుల్ మాత్రమే లోకల్ కిందికి వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి అన్రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్ అని మెన్షన్ చేస్తే ఏంటి అంటే అదే నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద తెలంగాణ ఓపెన్ టు ఆల్ యూఆర్ అన్రిజర్వ్డ్ అని ఇస్తే అది తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్ పీపుల్ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. కానీ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్లో అన్రిజర్వ్డ్ అని ఏదైతే ఇచ్చారో దానికి మాత్రం ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద ఇండియా వాళ్ళు కూడా అప్లికేబుల్ ఉంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ని ఎలా డిఫైన్ చేస్తారు అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. యూ కెన్ గో త్రూ దిస్. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది విల్ నాట్ బి యాక్సెప్టెడ్. అది ఎప్పుడు అనేది యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ వెరీ కీన్లీ. ఎప్పుడైతే మీరు 7th క్లాస్ వరకు కూడా ఏ సర్టిఫికేట్ కూడా లేకుండా నేను మొత్తం రెసిడెన్సే పెడతానంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మీరు ఏదన్నా ఒక్కటి మిస్ చేస్తే అప్పుడు రెసిడెన్స్ పెడితే ఇట్ విల్ బి యాక్సెప్టబుల్. కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ పెడతా మొత్తం అంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. మీరు పక్కాగా స్టడీ సర్టిఫికేట్స్ అనేది మీరు పెట్టాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది మనకి ఎగ్జామ్ అనేది OMR బేస్డ్ అయినా ఉండొచ్చు, లేకపోతే CBRT మోడ్లో అయినా ఉండొచ్చు. మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి ఎన్ని, నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్కి ఎన్ని, డిపెండింగ్ ఆన్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు OCA, BCA, SC, ST దాన్ని బట్టి ఇచ్చారు. ఈ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఇంకా ప్యాటర్న్ ఎలా ఉండాలనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. యూ కెన్ గో త్రూ దిస్. ఓకే, సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి June 4th. అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.